ఇక విశాఖపట్నం సంబంధించి 15 నియోజకవర్గాలను మనం చూస్తే విశాఖపట్నంలో మొదట కనిపించేటువంటి నియోజకవర్గం భీమిలి. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ముందు వీళ్ళిద్దరూ సుదీర్ఘకాలంగా స్నేహితులు. రాజకీయంగా ఇద్దరు స్నేహితుల మధ్య ఒక రాజకీయ యుద్ధం కొనసాగుతూ ఉంది. సరే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 2019లో ఇక్కడ అవంతి శ్రీనివాస్ గెలిచాడు. 2014లో ఇక్కడ గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. బట్ ఆయన నార్త్కి వెళ్ళారు. ఇప్పుడు ఆయన భీమిలి రావటం జరిగింది. ఇక్కడ గనక గంటా శ్రీనివాసరావు గారు కాకుండా ఇంకెవరైనా సరే అవంతి శ్రీనివాస్ గారికి ఎడ్జ్ వచ్చి ఉండేది. దాదాపు ఎవరిని చూసినా కానీ ఎవరు కూడా అవంతి శ్రీనివాసుని ఢీ కొట్టలేరు అన్నటువంటి ఉద్దేశంతో మరలా ఇక్కడ వారినే తీసుకొని రావటం జరిగింది. మొత్తానికి ఇక్కడ గంటా శ్రీనివాస్ గారు రావటంతో ఎవరైతే ఆ స్నేహితుల మధ్య జరిగేటువంటి ఓరాహోరీ 4లో మొత్తానికి అవంతి శ్రీనివాస్ గారి పైన గంటా శ్రీనివాసరావు గారి గెలుపు కనపడుతూ ఉంది. అయితే ఈ గెలుపు గంటా గారు కాకుండా కనుక ఇంకొకరైతే అవంతి గారికి ఎడ్జ్ ఉండేది. సరే, ఇక్కడ చాలా సమీకరణాలు పనిచేస్తాయి. దాదాపు విశాఖలో పెద్ద నియోజకవర్గంగా దాన్ని చూడాలి. గంటా శ్రీనివాసరావు గారు రాకుండా ఉండాలి అనేటువంటి భావంతో పాపం అవంతి శ్రీనివాసరావు గారు కూడా చాలా కష్టపడ్డారు. కష్టపడటం అంటే ఆయన రాకపోతే ఈయన గెలుస్తాడు, వచ్చిన తర్వాత బిగ్ ఫైట్ ఉంటుంది. మొత్తానికి శ్రీనివాసరావు గారు కూడా ఇప్పుడు కూడా తనకి గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరే, భీమిలి పెద్ద కాన్స్టిట్యున్సీ. అక్కడ మనం గతంలో చూసినట్లయితే అక్కడ సబ్బం హరి కంటెస్ట్ చేశారు. 101,000 ఓట్లు అవంతి శ్రీనివాస్ గారికి వస్తే సబ్బం హరి గారికి 91,000 ఓట్లు రావటం జరిగింది. మరి 10,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. కానీ అక్కడ సందీప్ పంచకర్ల జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తికి 24,000 ఓట్లు వచ్చాయి. మరి అక్కడ కనుక టీడీపీ ఓటు జనసేన ఓటు కనుక కలిపిస్తే 24,000 ఓట్లు, దాదాపు ఎవరికైతే టీడీపీ జనసేన ఓట్లు కలిస్తే 13,000 ఓట్లు ఆధిక్యత వచ్చేస్తుంది. ఏది 2019లోనే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ టీడీపీ గెలిచేటువంటి పరిస్థితి. మరి అలాంటి సమీకరణాలు అక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సమీకరణాల ప్రకారంగా మరి పోటీ చేస్తుంటే అందుట్లో గంటా శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయనకు ఒక రికార్డు ఉంది. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా అయితేనేమి, ఎంపీగా అయితేనేమి అన్ని యుద్ధాల్లో ఎక్కడ వేసినా కానీ ఆయన గెలుపు అనేటువంటి దాంతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఆయన్ని చీపురుపల్లి పంపించి బొత్స సత్యనారాయణ గారి మీద యుద్ధం చేయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. కానీ ఆయన అందుకు నిరాకరించి మొత్తానికి భీమిలి కావాలన్నారు. బట్ భీమిలికి కూడా 2-3 అభ్యర్థులను చూసినప్పుడు అవంతి శ్రీనివాస్ గారి మీద ఎవరు గెలవలేరు అనేటువంటి భావన రావడంతో తెలుగుదేశం పార్టీకి కూడా గంటా శ్రీనివాస్ గారిని ఎక్కడిచ్చి కళాయంగట్రావు గారిని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సరే, 2019 ఎన్నికల రిజల్ట్ ప్రకారంగా దీని ప్రకారంగా చూస్తే గంటా శ్రీనివాసరావు గారి గెలుపు తథ్యంగా కనిపిస్తుంది. ఇక